గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఫస్ట్ ఇయర్ లో కొన్ని టాపిక్స్ చదవమన్నానమ్మా, చదివారు అవి? ఆక్సిమెరిక్రేషన్, డిమెరిక్రేషన్, హైడ్రోబోరేషన్, ఆక్సిడేషన్, హైడ్రేషన్ రియాక్షన్ చదివారా? కాన్సెప్ట్స్ వెరీ గుడ్. ఓకే, ఈరోజు క్లాస్లో ఇంపార్టెంట్ రియేజెంట్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్. మోస్ట్ ఇంపార్టెంట్ రియేజెంట్ అది. కాంపౌండ్ ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ లో ఆల్రెడీ ఆర్ఎంజిఎక్స్ కొన్ని డిస్కస్ చేసాం మనం రియేజెంట్స్. ఈరోజు క్లాస్ లో లిథియం అల్యూమినియం హైడ్రైడ్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? లిథియం అల్యూమినియం హైడ్రైడ్ ని యూజ్ చేసి కూడా మనం ఆల్కహాల్స్ ని ప్రిపేర్ చేయొచ్చు. ఓకే, రైట్. లిథియం అల్యూమినియం హైడ్రైడ్ LiAlH4 లిథియం అల్యూమినియం హైడ్రైడ్ ఇంపార్టెంట్ రియేజెంట్ అమ్మా. రైట్, వాయిస్ వినిపిస్తుందమ్మా? క్లియర్ గానే ఉందా వాయిస్? బోర్డు వాయిస్ రెండు క్లియర్ గానే ఉన్నాయా? ఏమైనా ప్రాబ్లం ఉందా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని స్ట్రక్చర్ ఒకసారి డిస్కస్ చేద్దాము మనం. లిథియం అల్యూమినియం హైడ్రైడ్ ఈజ్ ఏ పవర్ఫుల్ reducing agent. Powerful reducing agent. Lithium aluminum hydride is a powerful reducing agent. Reducing agent ante ఏంటి సార్? Reducing agent doing reduction. Reducing agent doing reduction. Reducing agent ఏం చేస్తున్నామా? రిడక్షన్ చేస్తున్నాం. డూయింగ్ రిడక్షన్. ఓకేనా? రిడక్షన్ అంటే ఏంటి సార్? రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్స్ or addition of removal of oxygens. ఎవరు కూడా పర్సనల్ చాటింగ్ చేయొద్దమ్మా. ఓకేనా? ఒకవేళ పర్సనల్ చాటింగ్ కనుక చేస్తే ఆ చాట్ బాక్స్ ఆప్షన్ అనేది స్టాప్ చేయమని ఆపేసేయమన్నారు. ఓకేనా? సో ఎవరు కూడా పర్సనల్ చాటింగ్ చేయొద్దు. అది ఆపేసానంటే మీకు చాలా ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ అవ్వవు. ఓకేనా? సో నేను ఏదైనా డౌట్ అడిగినప్పుడు మాత్రమే, ఏదైనా చిన్న డౌట్ ఉంటే అర్థం కాలేదు సార్ స్టెప్ అదేదైనా అంటే రోజు ఇట్లాగా చేయండి, అంతేగాని మీరు పర్సనల్ చాటింగ్ చేసుకోవద్దు ఎవరు. ఓకే, రైట్. రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్స్ అండ్ addition of hydrogens. పాయింట్స్ అని మనకు తెలుసు ఆల్రెడీ. addition of hydrogens. ఓకేనా? లిథియం అల్యూమినియం హైడ్రైడ్ ఈజ్ ఏ పవర్ఫుల్ రెడ్యూసింగ్ ఏజెంట్. రెడ్యూసింగ్ ఏజెంట్ ఏం చేస్తుందమ్మా? రిడక్షన్ చేస్తుంది. ఓకేనా? రిడక్షన్ అంటే ఏంటి? రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్స్ అండ్ ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్స్. ఓకే, రైట్. అసలు ఈ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ కి ఈ రెడ్యూసింగ్ ప్రాపర్టీ ఎందుకు వచ్చింది? ఓకేనా అనే పాయింట్ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం.
ఎందుకు ఇది రెడ్యూసింగ్ ఏజెంట్ లాగా యాక్ట్ చేస్తుంది, దానికి రీజన్ ఏంటి? ఒకసారి ఆ పాయింట్ మనం డిస్కస్ చేద్దాం. స్ట్రక్చర్. లిథియం అల్యూమినియం హైడ్రైడ్, ఏఎల్. కొంచెం జాగ్రత్తగా వినమ్మా, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది, ఓకేనా? అల్యూమినియం హైడ్రైడ్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది, ఓకేనా? అల్యూమినియం ఈజ్ ఏ థర్డ్ గ్రూప్ ఎలిమెంట్. అల్యూమినియం ఏ గ్రూప్ ఎలిమెంట్ అమ్మా? థర్డ్ గ్రూప్ ఎలిమెంట్. థర్డ్ గ్రూప్ ఎలిమెంట్ అంటే అవుటర్ మోస్ట్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? outer most contains 3 electrons. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 3 electrons. అంటే 3 బాండ్స్ చేస్తుంది అల్యూమినియం ఎప్పుడైనా సరే, ఓకేనా? అల్యూమినియము 3 బాండ్స్ చేసేది ఎప్పుడైనా సరే, ఓకేనా? కానీ ఇక్కడ ఎన్ని బాండ్స్ ఉన్నాయో చూడండి, 4 బాండ్స్ ఉన్నాయి. ఎన్ని బాండ్స్ ఉన్నాయమ్మా? 4 బాండ్స్. ఓకే, జాగ్రత్తగా వినాలి. చాటింగ్ లో ఆపేసేసి జాగ్రత్తగా వినండి, నేను అయినప్పుడు చెప్పండి చాలు, ఓకేనా? జాగ్రత్తగా వినాలి కాన్సెప్ట్. ఇక్కడ 4 బాండ్స్ చేసింది అంటే ఒక ఎక్స్ట్రా బాండ్ చేసింది, ఓకేనా? రైట్. జనరల్ గా మనకి అల్యూమినియం అనేది థర్డ్ గ్రూప్ ఎలిమెంట్. థర్డ్ గ్రూప్ ఎలిమెంట్ మీన్స్ 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మీకు అందరికి BF3 తెలుసు. BF3 BH3 ఐడియా ఉంది కదా? ఈజ్ ఏ BH3. ఈ BH3 కి హైబ్రిడైజేషన్ ఏంటమ్మా? sp2. కొంచెం జాగ్రత్తగా వినాలమ్మా, ఇంటే కాన్సెప్ట్ క్లియర్ గా అర్థమైపోతుంది. హైబ్రిడైజేషన్ ఏంటి? sp2. నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ 3 means sp2 hybridization. px and py orbitals are participated in hybridization. pz orbital is vacant. ఓకేనా? బోరాన్ లో ఒక వేకెంట్ ఆర్బిటాల్ ఉంటుంది. సిమిలర్లీ అల్యూమినియం ఆల్సో కంటైన్స్ one vacant orbital. Okay, right. If it reacts with H minus, H minus means hydrid ion. H minus means hydrid ion. H plus కాదమ్మా, ఇది H minus అంటే ఎలక్ట్రాన్స్ ఉంటాయి దీని దగ్గర, ఓకేనా? It donates negatively charged electrons to vacant orbital of boron atom, forms BH, hydrogen H. ఓకేనా? కాంపౌండ్ ఫామ్ చేసింది. నా క్వశ్చన్ ఏంటంటే, బోరాన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంటుందా, నెగిటివ్ ఛార్జ్ ఉంటుందా? బోరాన్ 3 బాండ్స్ చేస్తే న్యూట్రల్ గా ఉంది, నో ప్రాబ్లం. ఇప్పుడు H మైనస్ తో బాండ్ ఫార్మేషన్ చేసింది, అంటే డే2 బాండ్ ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ అయింది. ఇప్పుడు ఈ బోరాన్ మీద ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంటుందా, పాజిటివ్ ఉంటుందా? వెరీ గుడ్, నెగిటివ్ ఛార్జ్ ఉంటుందమ్మా. ఏ ఛార్జ్ ఉంటుంది? నెగిటివ్ ఛార్జ్, ఓకేనా? చాలా మందికి ఇక్కడ మిస్టేక్ చేస్తారు, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది అంటారు. ఎందుకు సార్? నెగిటివ్ బాండ్ ఉంటే పాజిటివ్ ఛార్జ్ ఉండాలని రూల్ ఉందా? ఓకేనా? బోరాన్కి ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ వచ్చాయి. ఈ బాండ్ ఫార్మేషన్ కి ముందు బోరాన్ ఈజ్ ఏ వేకెంట్ ఆర్బిటల్, న్యూట్రల్. బాండ్ ఫామ్ అయిన తర్వాత దీనికి ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ వచ్చాయి, సో ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. మీరు చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే, ఇది అమోనియా NaH3 అమోనియా, it reacts with H plus
H plus is a electron deficient. It donates the lone pair electrons to H plus, forms NH3 plus. ఇక్కడ కూడా డేటివ్ బాండ్ ఫామ్ అయింది చూడండి. మరి ఇలా పాజిటివ్ వచ్చింది, పైన నెగిటివ్ వచ్చింది. రెండింటికి డిఫరెన్స్ ఏంటో అబ్జర్వ్ చేయండి మీరే. హెచ్ ప్లస్ కి డొనేట్ చేసింది ఎలక్ట్రాన్స్ నైట్రోజన్, అవునా? లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేసింది. సో డొనేట్ చేస్తే నైట్రోజన్ మీద పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. ఇక్కడ బోరాన్ ఏం చేసిందమ్మా? ఎలక్ట్రాన్స్ ని యాక్సెప్ట్ చేసింది. ఇది డొనేట్ చేసింది. ఈ రెండు చూడండి, ఇది డొనేట్ చేసింది. డొనేట్ చేస్తే పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, యాక్సెప్ట్ చేస్తే నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఓకేనా సార్? ఇదంతా ఎందుకు చెప్పారు సార్ మాకు? ఇక్కడ అల్యూమినియంలో ఛార్జ్ ఏముంటుందో చూడండి. ఈ అల్యూమినియం మీద ఇప్పుడు ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంటుందా, పాజిటివ్ ఛార్జ్ ఉంటుందా? వెరీ గుడ్. ఏ ఛార్జ్ ఉంటుంది? నెగిటివ్ ఛార్జ్. ఓకేనా? కాన్సెప్ట్ అనేది ఎప్పుడైనా సరే క్లియర్ గా ఉండాలి మనకి. కాన్సెప్ట్ క్లియర్ గా ఉంటే నువ్వు మెయిన్స్ కాదు, అడ్వాన్స్ కాదు, ఆల్ ఇండియా వైడ్ ఎగ్జామ్ ఏది రాసినా సరే ఈజీగా చేయగలుగుతారు క్వశ్చన్స్. మన కాన్సెప్ట్ క్లారిటీ లేదనుకోండి, అన్ని బట్టి కొట్టాల్సి వస్తుంది. ఓకేనా? సో అల్యూమినియం కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఓకేనా? రెండు ఎగ్జాంపుల్స్ చాలా జాగ్రత్తగా చూసుకున్నాం. ఆ తర్వాత ఇంపార్టెంట్, రైట్? ఓకే, డౌట్ ఏముందా ఎవరికైనా? ఈ టూ ఎగ్జాంపుల్స్ ఎవరికైనా డౌట్ ఉందా? ఇక్కడ నైట్రోజన్ అమోనియా ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేసింది, అంటే ఇచ్చేసింది. ఇస్తే పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇక్కడ బోరాన్ ఎలక్ట్రాన్స్ ని తీసుకుంది, యాక్సెప్ట్ చేసింది, నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఈ కేసు చూడండి. అల్యూమినియం ఈజ్ ఏ థర్డ్ గ్రూప్ ఎలిమెంట్. జనరల్ గా 3 బాండ్స్ చేస్తుంది. అంటే ఇక్కడ 4th బాండ్ కూడా ఉంది. అంటే అర్థం ఏంటి? ఇది కూడా ఇలాగే H- అయాన్తో బాండ్ ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ అయింది. సో అల్యూమినియం కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది ఇక్కడ. ఓకేనా? ఏ ఛార్జ్ ఉంటుందమ్మా? నెగిటివ్ ఛార్జ్. ఓకేనా? రైట్. మరి లిథియం ఎక్కడ ఉంటుంది సార్? లిథియం ఇదిగోండి ఇక్కడ ఉంటుంది. ఈ మైనస్ కి పక్కనే లిథియం ఇలా ప్లస్ ఫామ్ లో ఉంటుంది, అయాన్ పేర్ లాగా. ఓకేనా? అయాన్ పేర్ లాగా అలా ఉంటుంది. కొంచెంసేపు ఆ లిథియాన్ని మర్చిపోండి మీరు. రైట్. ఇట్ ఈజ్ ఏ అన్స్టేబుల్ స్ట్రక్చర్. ఇట్ ఈజ్ ఏ అన్స్టేబుల్ స్ట్రక్చర్. ఎందుకని సార్? ఇట్ ఈజ్ ఏ అన్స్టేబుల్ స్ట్రక్చర్. ఎందుకని సార్? ఆర్గానిక్ లో మీకు నేను ఫస్ట్ లో పాయింట్ చెప్పానమ్మా. ఏ మాలిక్యూల్స్ అయినా సరే న్యూట్రల్ గా ఉంటే స్టేబుల్, చార్జ్డ్ గా ఉంటే అన్స్టేబుల్. ఇట్ ఈజ్ ఏ కోవలెంట్ మాలిక్యూల్. ఓకేనా? ఈ కోవలెంట్ మాలిక్యూల్లో అల్యూమినియం మీద నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఓకేనా? ఈ నెగిటివ్ ఛార్జ్ ఉంటే అన్స్టేబుల్. న్యూట్రల్ స్ట్రక్చర్స్ ఆర్ మోర్ స్టేబుల్ దాన్ చార్జ్డ్ స్ట్రక్చర్స్. ఓకే, రైట్. ఇప్పుడు ఈ అల్యూమినియం న్యూట్రల్ అవ్వాలంటే ఏం చేయాలి? దీని మీద ఉన్న నెగిటివ్ ఛార్జ్ పోవాలి. దీని మీద ఉన్న ఈ నెగిటివ్ ఛార్జ్ పోవాలంటే ఏం చేయాలి? అల్యూమినియం ఏం చేయాలి? అది తీసుకున్న H- అయాన్ మరలా ఏం చేయాలి? డొనేట్ చేసేయాలి, అంటే రిలీజ్ చేసేసేయాలి. అర్థమవుతుందా? మైనస్ ఎందుకు వచ్చింది ఇక్కడ? ఇలా H- తో బాండ్ చేయడం వల్లేగా వచ్చింది. ఓకేనా? ఆ H ప్లస్ ఇవ్వకూడదు. ఆ H- ని మళ్ళా రిలీజ్ చేసింది అనుకోండి, అది న్యూట్రల్ అవుతుందిగా. అవుతుందా సార్? H+ ఇవ్వచ్చు. H+ ఇస్తే నెగిటివ్ ఛార్జ్ ఇంకా డబుల్ అవుతుంది, -2 అవుతుంది. ఈ హైడ్రోజన్ ఎలక్ట్రాన్స్ కూడా దీనికి వచ్చేస్తాయి కంప్లీట్ గా, అప్పుడు -2 అవుతుంది, ఛార్జ్ ఎక్కువైపోతుంది. సో H- ని డొనేట్ చేయాలి. దీన్ని H- హైడ్రైడ్ అయాన్ H- ని రిలీజ్ చేయాలి. రిలీజ్ చేస్తే అప్పుడు ఏమొస్తుందమ్మా? అల్యూమినియం హైడ్రోజన్ H, ఒక వేకెంట్ ఆర్బిటాల్ ఉంటుంది. ఇట్ ఈజ్ ఏ న్యూట్రల్ స్ట్రక్చర్. ఇట్ ఈజ్ ఏ న్యూట్రల్ స్ట్రక్చర్, స్టేబుల్.
న్యూట్రల్ స్ట్రక్చర్ స్టేబుల్. ఓకేనా. చార్జ్డ్ స్ట్రక్చరు న్యూట్రల్ స్ట్రక్చర్ గా కన్వర్ట్ అవ్వడం కోసం ఓకేనా లిథియం అల్యూమినియం హైడ్రైడ్ ఏం చేసిందమ్మా హైడ్రైడ్ అయాన్ని రిలీజ్ చేసింది. దీన్ని రిలీజ్ చేసింది హైడ్రైడ్ అయాన్. హైడ్రైడ్ ని రిలీజ్ చేసింది. సో లిథియం అల్యూమినియం హైడ్రైడ్ షార్ట్ కట్ LaH. LaH is source for H minus ions. LaH is a source for H minus ions. H minus ions ని సప్లై చేస్తుంది, హైడ్రోజన్స్ ని సప్లై చేస్తుంది, హైడ్రైడ్ న్యూక్లియోఫైల్స్ ని సప్లై చేస్తుంది. ఓకేనా. ఇట్ ఈజ్ ఏ సోర్స్ ఫర్ H మైనస్ అయాన్. ఓకేనా. ఎందుకు దీనికి క్యారెక్టర్ వచ్చింది? H మైనస్ అయాన్స్ ని ఎందుకు సప్లై చేస్తుంది? ఎందుకు చేస్తుందంటే ఈ స్ట్రక్చర్ అన్స్టేబుల్, ఈ ఫామ్ లో ఉంటే ఇది అన్స్టేబుల్. ఇది కాస్త ఎలా కన్వర్ట్ అవ్వాలి? న్యూట్రల్ గా కన్వర్ట్ అవ్వాలి. ఓకేనా. ఇలా న్యూట్రల్ గా కన్వర్ట్ అయ్యే టైంలో ఈ ప్రాసెస్ లో ఇది H మైనస్ అయాన్స్ ని రిలీజ్ చేస్తుంది, H మైనస్ అయాన్స్ ని డొనేట్ చేస్తుంది. ఓకేనా, అర్థమవుతుందా? సో ఇట్ ఈజ్ ఏ H మైనస్ అయాన్ డోనార్. ఓకేనా, హైడ్రోజన్స్ ని సప్లై చేస్తుంది. సో ఇట్ ఈస్ ఏ పవర్ఫుల్ రెడ్యూసింగ్ ఏజెంట్. ఓకే సార్, చూడండి మా స్ట్రక్చర్. దానిలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఆ బోర్డు మీద చెప్పిన కాన్సెప్ట్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా చూడండి. లాస్ట్ పాయింట్, LaH ఈజ్ సోర్స్ ఫర్ H మైనస్ అయాన్స్. ఈ స్ట్రక్చర్ ఇలా కన్వర్ట్ అవ్వాలంటే ఇది H మైనస్ అయాన్స్ ని రిలీజ్ చేయాలి, H మైనస్ అయాన్స్ ని రిలీజ్ చేయాలి. సో ఇట్ ఈజ్ ఏ సోర్స్ ఆఫ్ H మైనస్ అయాన్స్. ఓకేనా, అర్థమవుతుందా? దీనిలో నుంచి H ప్లస్ అయాన్స్ వస్తానే ఉంటాయి కంటిన్యూస్ గా, సోర్స్ గా యాక్ట్ అవుతుంది. ఇట్ ఈస్ ఏ సోర్స్ ఆఫ్ H మైనస్ అయాన్స్. ఈ H మైనస్ అయాన్స్ ని యూజ్ చేసుకొని మనం రిడక్షన్ చేస్తాం, ఫంక్షనల్ గ్రూప్స్ ని యాడ్ చేస్తాం. ఓకేనా, రైట్. ఓకేనమ్మా, ఇదేం రియాక్షన్ కాదు, నేను బోర్డు మీద రాసింది రియాక్షన్ కాదు. ఓకేనా, లిథియం అల్యూమినియం హైడ్రైడ్ H మైనస్ అయాన్స్ ని సప్లై చేస్తుంది. ఎందుకు సప్లై చేస్తుందంటే ఇది కూడా రీజన్ ఇది, అంతేగాని ఇదేం రియాక్షన్ కాదు. ఓకేనా, ఈ స్ట్రక్చర్ లో ఉన్న అన్స్టెబిలిటీ వల్ల ఇది H మైనస్ అయాన్స్ ని సప్లై చేస్తుంది. ఓకేనా, ఆ పాయింట్ తెలియడం కోసం ఈ రియాక్షన్ రాశాను. రైట్. అప్లికేషన్స్, లిథియం అల్యూమినియం హైడ్రైడ్ అప్లికేషన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. అప్లికేషన్స్, జాగ్రత్త వినాలమ్మా. లిథియం అల్యూమినియం హైడ్రైడ్ ఆల్డిహైడ్స్, C double bond O H, aldehyde, ketone, next acid, ester, anhydride, epoxide. చూడండి ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయో. ఆక్సిజన్ ఫంక్షనల్ గ్రూప్స్ అన్నిటిని కూడా, ఈ ఆక్సిజన్ ఫంక్షనల్ గ్రూప్స్ అన్నిటిని కూడా ఆల్కహాల్స్ గా కన్వర్ట్ చేస్తుంది.
ఎలా కన్వర్ట్ చేస్తుంది? ఆల్కహాల్స్. ఆక్సిజన్ ఫంక్షనల్ గ్రూప్స్ అన్నిటిని కూడా ఆల్కహాల్స్ గా కన్వర్ట్ చేస్తుంది. సిమిలర్లీ సైనైడ్, నైట్రో, ఇమైన్స్, నెక్స్ట్ ఎమైడ్, నెక్స్ట్ ఎజైడ్ N3. నైట్రోజన్ ఫంక్షనల్ గ్రూప్స్ అన్నిటిని కూడా ఎమైన్స్ గా కన్వర్ట్ చేస్తుంది. ఎమైన్స్ గా కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా? ఇవి అప్లికేషన్స్. ఇక్కడ ఒక ఫంక్షనల్ గ్రూప్ మిస్ అయింది, యాసిడ్ హ్యాలైడ్. ఓకేనా? ఆక్సిజన్ ఫంక్షనల్ గ్రూప్స్ అన్నిటిని ఆల్కహాల్స్ గా, నైట్రోజన్ ఫంక్షనల్ గ్రూప్స్ అన్నిటిని ఎమైన్స్ గా కన్వర్ట్ చేస్తున్నాం. ఓకేనా? ఈ అప్లికేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ లో మీరు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ ఇవి. ఓకేనా? ఆల్డిహైడ్ ఆల్కహాల్స్ గా కన్వర్ట్ చేస్తుంది. కీటోన్ ఆల్కహాల్స్, యాసిడ్స్ ఆల్కహాల్స్, ఎస్టర్ ఆల్కహాల్స్, అన్హైడ్రైడ్ ఆల్కహాల్స్, ఎపాక్సైడ్ ఆల్కహాల్స్, యాసిడ్ హ్యాలైడ్ ఆల్కహాల్స్. ఓకేనా? సైనైడ్ ఎమైన్స్, నైట్రో ఎమైన్స్, ఇమైన్స్ ఎమైన్స్, ఎమైడ్ ఎమైన్స్, ఎజైడ్ ఎమైన్స్. ఇవన్నీ కూడా పీడిఎఫ్ మెటీరియల్ ఇచ్చాను, నేమ్స్ కూడా రాశాను వీటికి ఫంక్షనల్ గ్రూప్స్ నీట్ గా. ఓకేనా? ఒకసారి తర్వాత చూడండి. రైట్, మనం 1 by 1 డిస్కస్ చేసుకుంటా వెళ్దాం. ఎలా రెడ్యూస్ చేస్తుంది? ఓకేనా? పాయింట్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఆల్డిహైడ్ తీసుకుందాం. ఆల్డిహైడ్స్ ఒకసారి చూడండి అప్లికేషన్స్. ఆక్సిజన్ ఫంక్షనల్ గ్రూప్స్ అన్నిటిని కూడా ఆల్కహాల్స్ చేస్తున్నాము. నైట్రోజన్ ఫంక్షనల్ గ్రూప్స్ అన్ని కూడా ఎమైన్స్ గా కన్వర్ట్ చేస్తుంది. ఎమైన్స్ అంటే NH2 ఉండాలి. ఓకేనా? ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్ అంటే OH ఉండాలి. సార్ మనం డిస్కస్ చేస్తున్న ఆల్కహాల్స్ కదా, మరి వీటితో మనకు అవసరం లేదు కదా. యాక్చువల్గా ఇక్కడ అవసరం లేదమ్మా, కాకపోతే మరలా ఎమైన్స్ అనే టాపిక్ లో మనం సపరేట్ గా ఇదంతా మనం డిస్కస్ చేయలేము, అందుకని రెండు కాంబినేషన్ చెప్పేసేస్తున్నాను ఇక్కడే. ఓకే, పర్సనల్ చాటింగ్ చేయొద్దని చెప్పాను కదా. రైట్, ఫస్ట్ ఆల్డిహైడ్స్ తీసుకున్నాం. ఆల్డిహైడ్స్ ఆర్ C double bond O H. Aldehyde. It reacts with lithium aluminum hydride. Lithium aluminum hydride తో రియాక్షన్ చేస్తుంది. సెకండ్ స్టెప్ లో హైడ్రాలసిస్ చేయాలమ్మా. హైడ్రాలసిస్ అంటే మనం ఏం యూజ్ చేస్తాం? H3O+/H+. సెకండ్ స్టెప్ లో హైడ్రాలసిస్ చేయాలి. ప్రొడక్ట్ ఏమొస్తుంది సార్? ఆల్కహాల్ ఆర్ CH2OH ఆల్కహాల్. బై ప్రొడక్ట్స్ ఏమైనా వస్తాయా? అవి మెకానిజం తర్వాత మనం డిస్కస్ చేద్దాం. రైట్, జాగ్రత్తగా వినండి. మెకానిజం కొంచెం డిఫికల్ట్ గా అనిపిస్తుంది కానీ చాలా ఈజీ. ఫస్ట్ ఆల్డిహైడ్ గ్రూప్ తీసుకున్నాం. ఆల్డిహైడ్ ఆర్ C double bond OH. ఆల్డిహైడ్. ఓకే, ఈ ఆల్డిహైడ్ ని లిథియం అల్యూమినియం హైడ్రైడ్ తో రియాక్షన్ చేద్దాం. ఇది రియాక్షన్, ఇది మెకానిజం. లిథియం అల్యూమినియం హైడ్రైడ్ తో రియాక్షన్ చేద్దాం. స్ట్రక్చర్ ఎలా ఉంటుందమ్మా? AlH4
AlH4. ఓకేనా, 4 హైడ్రోజన్స్ ఉంటాయి. అల్యూమినియం 4 బాండ్స్ చేస్తే కంపల్సరీగా నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. అల్యూమినియం 4 బాండ్స్ చేస్తే నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఓకేనా, మరి నెగిటివ్ ఛార్జ్ ఉంటే H- అయాన్ డోనార్ గా యాక్ట్ చేస్తుందిగా. మనం ఫస్ట్ లో చెప్పుకున్న పాయింట్ అదే కదా. ఇప్పుడు అల్యూమినియం మీద నెగిటివ్ ఛార్జ్ ఉంటే ఇట్ యాక్ట్ యాజ్ ఏ, ఓకేనా, ఇట్ ఈస్ ఏ సోర్స్ ఆఫ్ H- అయాన్స్. సోర్స్ ఆఫ్ H- అయాన్స్. ఓకేనా, రైట్. ఆక్సిజన్, కార్బన్ లో మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ ఎవరమ్మా? ఆక్సిజన్. కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, 5 ఎలక్ట్రాన్ షిఫ్ట్ చేసి. ఆక్సిజన్ గెట్స్ నెగటివ్ ఛార్జ్, కార్బన్ గెట్స్ పాజిటివ్ ఛార్జ్. ఓకేనా, ఇక్కడ నుంచి H- అయాన్ వస్తుంది కదా. ఈ H- అయాన్ వచ్చి ఈ కార్బన్ కి యాడ్ అవుతుంది. ఓకేనా, కరెక్ట్ అయినా చూడండి. లిథియం అల్యూమినియం హైడ్రైడ్ లో నుంచి H-, ఈ H- అయాన్ వచ్చి కార్బన్ కి యాడ్ అవుతుంది. ఓకేనా, ప్రొడక్ట్ ఏం ఫామ్ అవుతుంది? RCO-, ఓకే, హైడ్రోజన్, బాండ్ హైడ్రోజన్ ప్లస్ అల్యూమినియం, హైడ్రోజన్ H. ఓకే, ఇక్కడ అల్యూమినియం దగ్గర ఒక వేకెంట్ ఆర్బిటాల్ ఉంటుంది. 3 బాండ్స్ చేస్తే వేకెంట్ ఆర్బిటాల్ ఉంటుంది. ఓకేనా, రైట్. చార్జ్డ్ స్ట్రక్చర్ కాస్త న్యూట్రల్ స్ట్రక్చర్ గా కన్వర్ట్ అయిపోయింది. చార్జ్డ్ స్ట్రక్చర్ న్యూట్రల్ స్ట్రక్చర్ గా కన్వర్ట్ అయిపోయింది. నో ప్రాబ్లం. మరి ఇక్కడ చూడండి, న్యూట్రల్ స్ట్రక్చర్ కాస్త మళ్ళీ ఎలా కన్వర్ట్ అయింది? ఆల్డిహైడ్ చార్జ్డ్ స్ట్రక్చర్ అయింది. అంటే ఈసారి ఇది అన్స్టేబుల్ అయింది. ఓకేనా, మెకానిజం చెప్పేటప్పుడు ఎందుకు చాటింగ్ చేస్తారు దీనికమ్మా? క్వశ్చన్ అడిగినప్పుడు చెప్పండి, చెయ్యండి. మెకానిజం వినండి. పీడిఎఫ్ పెడతాను, పీడిఎఫ్ పెట్టకుండా ఎందుకుంటా నేను? పీడిఎఫ్ వాట్సాప్ లో పెడతాను, నో ప్రాబ్లం. మెకానిజం వినండి, ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. ఫస్ట్ మనం తీసుకున్న ఆల్డిహైడ్ గ్రూప్ న్యూట్రల్ స్ట్రక్చర్. H- అయాన్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇట్ కన్వర్ట్స్ ఇంటూ ఏ నెగిటివ్లీ చార్జ్డ్ స్పీషీస్. నెగిటివ్లీ చార్జ్డ్ గా కన్వర్ట్ అయింది. అబ్జర్వ్ చేశారా? నెగిటివ్ చార్జ్ వచ్చింది. ఈసారి దీని మీద నెగిటివ్ చార్జ్ లేదు, అల్యూమినియం మీద నెగిటివ్ చార్జ్ లేదు, ఆల్డిహైడ్ మీద నెగిటివ్ చార్జ్ వచ్చింది. ఓకేనా, రైట్. మరి నెగిటివ్ చార్జ్ రిమూవ్ అవ్వాలంటే ఏం చేయాలమ్మా? ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేయాలి. వెంటనే ఇది ఏం చేస్తుందంటే అల్యూమినియంలో ఉన్న వేకెంట్ ఆర్బిటాల్ కి ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేస్తుంది. ఓకేనా, అల్యూమినియంలో ఉన్న వేకెంట్ ఆర్బిటాల్ కి ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేస్తుంది. రైట్. ఏం ఫామ్ అవుతుంది సార్? CH2 రాసేయమంటారా డైరెక్ట్ గా? CH2 ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ కి అల్యూమినియం కి మధ్య బాండ్ ఫామ్ అవుతుంది కదా. అల్యూమినియం, హైడ్రోజన్, H, హైడ్రోజన్. చూడండి, కరెక్ట్ అయినా రాసింది నేను? కరెక్ట్ గా రాసానా చూడండి. కొంచెం చిన్నగా రాద్దాము, స్ట్రక్చర్ పెద్దది వస్తుంది. RCH2 ఆక్సిజన్. ఆక్సిజన్ కి అల్యూమినియం కి మధ్య బాండ్ ఫామ్ అవుతుంది. హైడ్రోజన్, H, హైడ్రోజన్. ఓకేనా, అల్యూమినియం ఎన్ని బాండ్స్ చేసిందో చూడండి ఒకసారి. అల్యూమినియం ఎన్ని బాండ్స్ చేసింది? 1, 2, 3, 4. మళ్ళా 4 బాండ్స్ వచ్చాయి. మరి 4 బాండ్స్ చేస్తే నెగిటివ్ చార్జ్ వస్తుందిగా.
ఓకేనా. నెగిటివ్ చార్జ్ వస్తే వెంటనే ఏమొస్తుంది, హైడ్రేట్ అయాన్ డొనేట్ చేసే కెపాసిటీ వస్తుంది. వెంటనే ఏం చేస్తుందమ్మా, ఇంకొక మాలిక్యూల్, సెకండ్ మాలిక్యూల్ ఆఫ్ ఆల్డిహైడ్, సెకండ్ మాలిక్యూల్ ఆఫ్ ఆల్డిహైడ్. ఇది ఫస్ట్ మాలిక్యూల్ అమ్మా, ఇది సెకండ్ మాలిక్యూల్. సెకండ్ మాలిక్యూల్ ఆఫ్ ఆల్డిహైడ్ కి మరలా ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేస్తుంది. ఎలక్ట్రాన్స్ ని హైడ్రైడ్ అయాన్ని డొనేట్ చేస్తుంది. ఇదే ప్రాసెస్ మళ్ళీ రిపీట్ అవుతుంది చూడండి. ఓకేనా. స్ట్రక్చర్ ఏమొస్తుంది, ఆర్ CH2 ఆక్సిజన్, ఓకే, బాండ్ అల్యూమినియం, హైడ్రోజన్, 3 బాండ్స్ అవుతాయి అల్యూమినియం కి. వేకెంట్ ఆర్బిటాల్ వస్తుందిగా, అల్యూమినియం 3 బాండ్స్ చేసిందంటే వేకెంట్ ఆర్బిటాల్ ఉంటుంది కదా, ప్లస్ ఈ హైడ్రైడ్ అయాన్ ఈ కార్బన్ కి యాడ్ అవుతుంది. యాడ్ అయ్యి ఏం ఫామ్ అవుతుంది, CrH, ఓకే, బాండ్ HO మైనస్. సేమ్ అదే ప్రాసెస్, ఇక్కడ O మైనస్ ఫామ్ అయింది, ఈసారి ఇక్కడ O మైనస్ ఫామ్ అయింది. అగైన్ ఆక్సిజన్ డొనేట్స్ నెగిటివ్ చార్జ్ ఎలక్ట్రాన్స్ టు అల్యూమినియం. ఓకేనా. అల్యూమినియం కి ఆక్సిజన్ కి మళ్ళా బాండ్ ఫామ్ అవుతుంది. CH2 సింగిల్ బాండ్ ఆక్సిజన్, బాండ్ అల్యూమినియం. ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కదమ్మా, ఈ 2 హైడ్రోజన్స్ ఇలా రాసుకున్నాం. హైడ్రోజన్, అల్యూమినియం కి ఆక్సిజన్ కి బాండ్ ఫామ్ అవుతుంది. ఆక్సిజన్, కార్బన్, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా దీనికి కూడా, CH2R. రాయొచ్చా చూడండి. మరలా అల్యూమినియం మీద అల్యూమినియం ఎన్ని బాండ్స్ చేసింది, 4 బాండ్స్. అగైన్ నెగిటివ్ చార్జ్ రాయాలి. ఓకేనా అమ్మా, అర్థమవుతుందా? రైట్. మరి నెగిటివ్ చార్జ్ వస్తే మరలా ఏం చేస్తుంది, ఇంకొక మాలిక్యూల్ కి హైడ్రోజన్ ఇస్తుంది కదా, హైడ్రైడ్ అయాన్ ఇస్తుంది కదా. మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుంది, ఆక్సిజన్ అల్యూమినియంతో బాండ్ చేస్తుంది, మరలా నెగిటివ్ చార్జ్ వస్తుంది. ఇంకొక హైడ్రోజన్ ఉంది కదా, అనదర్ ఆల్డిహైడ్ మాలిక్యూల్ తో మళ్ళీ బాండ్ ఫార్మేషన్ చేస్తుంది, మళ్ళీ ఆక్సిజన్ బాండ్. అలా టోటల్ కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటది ప్రాసెస్, అప్ టు ఈ హైడ్రోజన్స్ అన్ని రీప్లేస్ అయ్యేంత వరకు జరుగుతూనే ఉంటది ప్రాసెస్. ఆల్రెడీ 2 హైడ్రోజన్స్ ని రీప్లేస్ చేసాం మనం, ఇంకా 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఓకేనా. సరే డైరెక్ట్ గా రాస్తాను ఈ స్టెప్, ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, 2 moles ఆఫ్ R C double bond OH డైరెక్ట్ గా తీసేసుకున్నాను 2 moles. ఈ 2 హైడ్రోజన్స్ ప్లేస్ లో కూడా ఇలాగే 2 స్ట్రక్చర్స్ వచ్చేస్తాయి. అల్యూమినియం, ఆక్సిజన్, 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 ఆక్సిజన్. చూడండి ఇక్కడ 2 స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, ఇవి ఇలాంటివి ఇక్కడ 2 స్ట్రక్చర్స్ వస్తాయి. CH2 R, CH2 R, ఓకే, CH2 R, సింగిల్ బాండ్ CH2 R. కరెక్ట్ అయినా చూడండి నేను రాసింది. అగైన్ మరలా అల్యూమినియం 4 బాండ్స్ చేసింది, నెగిటివ్ చార్జ్ ఫామ్ అయింది. కానీ ఈసారి హైడ్రోజన్స్ లేవు. అల్యూమినియంకి ఏమైనా హైడ్రోజన్స్ ఉన్నాయమ్మా, లేవు. ఇక హైడ్రైడ్ అయాన్స్ డొనేట్ చేయలేదు. ఇప్పుడు లాస్ట్ స్టెప్ లో మనం హైడ్రాలసిస్ చేయాలి. సారీ, హైడ్రాలసిస్ చేయాలమ్మా. ఓకేనా, ఆ స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు చూడండి ఒకసారి, అర్థమైందో లేదో ఒకసారి చూడండి. ఫస్ట్ స్టెప్ లో ఏం చేసాము చూడండి,
ఆల్డిహైడ్ మాలిక్యూల్ తీసుకున్నామమ్మా. ఈ ఆల్డిహైడ్ మాలిక్యూల్లో ఓకేనా పై ఎలక్ట్రాన్ షిఫ్ట్ చేయొచ్చు కదా మనం. షిఫ్ట్ చేస్తే ఆక్సిజన్ మీద నెగటివ్ ఛార్జ్ వస్తుంది, కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ పాజిటివ్ ఛార్జ్ కి అల్యూమినియం ఈ కాంపౌండ్ లో నుంచి H- అయాన్ వచ్చి యాడ్ అవుతుంది. ఓకేనా, సర్కిల్ చేస్తున్నాను చూడండి. నేను సర్కిల్ చేసిన ఈ హైడ్రైడ్ అయాన్ వచ్చి కార్బన్ కి యాడ్ అయింది, బాండ్ ఫామ్ అయింది. ఓకేనా, అల్యూమినియం కి 3 బాండ్స్ ఉంటాయి. అల్యూమినియం కి 3 బాండ్స్ ఉంటే వేకెంట్ ఆర్బిటాల్ ఉంటుంది, 4 బాండ్స్ ఉంటే నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఈ 2 పాయింట్స్ తెలిస్తే ఈ మెకానిజం మొత్తం వచ్చేస్తుంది. ఓకేనా, అల్యూమినియం 4 బాండ్స్ చేస్తే నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, హైడ్రైడ్ అయాన్ ఇచ్చేస్తుంది. అల్యూమినియం 3 బాండ్స్ చేస్తే వేకెంట్ ఆర్బిటాల్ ఉంటుంది, ఆక్సిజన్ తో బాండ్ చేస్తుంది. చూడండి మొత్తం మెకానిజం అదే ఉంటుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు ఆక్సిజన్ కి అల్యూమినియం కి బాండ్ ఫామ్ అయింది. అగైన్ మళ్ళీ 4 బాండ్స్ అయినాయి అల్యూమినియం కి, నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, హైడ్రైడ్ అయాన్ డొనేట్ చేస్తుందిగా. ఈసారి వేరే మాలిక్యూల్ తీసుకున్నాం, ఇది సేమ్ కాదు, ఈ రెండు డిఫరెంట్ మాలిక్యూల్స్. ఈ మాలిక్యూల్ అయిపోయింది. ఓకేనా, ఇది సెకండ్ మాలిక్యూల్. ఓకేనా, రైట్. ఈ సెకండ్ మాలిక్యూల్ తో మరలా ఏం చేసింది, హైడ్రైడ్ అయాన్ డొనేట్ చేసింది. ఓకేనా, ఆక్సిజన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఫామ్ అయింది. అగైన్ అల్యూమినియంతో బాండ్ ఫామ్ చేసింది, మరలా అల్యూమినియం మీద నెగిటివ్ ఛార్జ్ ఫామ్ అయింది. ఓకేనా, హైడ్రైడ్ అయాన్ డొనేట్ చేస్తుందిగా. ఓకేనా, కాకపోతే ఈ స్టెప్ డైరెక్ట్ గా రాశాను, అంటే ఈ 2 హైడ్రోజన్స్ ప్లేస్ లో కూడా ఇలాగే స్ట్రక్చర్స్ వచ్చేస్తాయి. ఫైనల్ స్ట్రక్చర్ ఇది. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ లో నెగిటివ్ ఛార్జ్ ఉంది, అంటే మరలా దీనికి హైడ్రైడ్ అయాన్ డొనేట్ చేసే కెపాసిటీ వస్తుంది, కానీ హైడ్రైడ్ అయాన్ లేదు సార్, అంటే అక్కడితో రియాక్షన్ ఆగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే లాస్ట్ స్టెప్ లో హైడ్రాలసిస్ చేయాలి. ఏం చేయాలమ్మా, హైడ్రాలసిస్. హైడ్రాలసిస్ అనేది ఓకేనా, దానికి మెకానిజం ఏమి వద్దు సపరేట్ గా, సింపుల్ గా షార్ట్ కట్ లో చెప్తాను, జాగ్రత్త చేయండి. హైడ్రాలసిస్ చేసేటప్పుడు H3O+/H+, ఈ బాండ్స్ బ్రేక్ అయిపోతాయి. బాండ్స్ బ్రేక్ అయిపోతాయి. లైసిస్ మీన్స్ బ్రేకింగ్, హైడ్రోలైసిస్ మీన్స్, హైడ్రో మీన్స్ వాటర్, లైసిస్ మీన్స్ బ్రేకింగ్. వాటర్ ని యూజ్ చేసి బాండ్స్ బ్రేక్ చేస్తే హైడ్రాలసిస్ అంటారు. ఓకేనా, రైట్. వాటర్ లో H+ OH- ఉంటాయమ్మా. H+ ని ఆక్సిజన్ సైడ్ యాడ్ చేయండి. ఓకే, OH- ని అల్యూమినియం సైడ్ యాడ్ చేయండి. మొత్తం మనం ఎన్ని బాండ్స్ బ్రేక్ చేసాం, 4 బాండ్స్ బ్రేక్ చేసాం, అంటే 4 H+ అయాన్స్ ని ఈ 4 ఆక్సిజన్స్ కి యాడ్ చేయాలి. ఓకేనా, ఇంకా 4 OH- అయాన్స్ ఉంటాయి. ఆ 4 OH- అయాన్స్ లో 3 OH- అయాన్స్ అల్యూమినియంతో కంబైండ్ అవుతాయి. ఒక OH- అయాన్ లిథియం ఉంటుంది కదా, ఆ లిథియంతో కంబైండ్ అవుతుంది. అంటే ప్రొడక్ట్ ఏమొస్తుందో చూడండి, 4 moles ఆఫ్ RCH2OH, 4 moles of alcohol plus 1 mole of ALOH thrice. సార్ 4 ఉన్నాయి కదా, 4 తో కంబైండ్ అవ్వచ్చు కదా, 3నే రాశారేంటి? మనం ఇప్పుడే చెప్పుకున్నాం అల్యూమినియం 3 బాండ్స్ చేసేది. ఓకేనా, ఆ రిమైనింగ్ 4th OH గ్రూపు లిథియంతో కంబైండ్ అయ్యి LiOH గా ఫామ్ అవుతుంది. చూడండమ్మా, లాస్ట్ స్టెప్ అర్థమైందో చూడండి.
ఓకే అమ్మా, అర్థమైందా మెకానిజం? చూడండి ఒకసారి, ఎవరికైనా డౌట్ ఉందా దానిలో? చూడండి, ఫస్ట్ మెకానిజం ని క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్ గా అది అర్థమైపోతుంది. అల్యూమినియం కి OH గ్రూప్ ని, ఓకేనా, ఆక్సిజన్ కి హైడ్రోజన్ యాడ్ చేయాలి. ఓకే రైట్. ఈ మెకానిజం లో మనం కొన్ని పాయింట్స్ తెలుసుకోవాలమ్మా. 1 mole of lithium aluminum hydride, 1 mole of lithium aluminum hydride reduces 4 moles of aldehyde. 1 mole of lithium aluminum hydride converts 1 mole of lithium aluminum hydride converts 4 moles of aldehyde into alcohol. కరెక్ట్ అయినా చూడండి. లిథియం అల్యూమినియం హైడ్రైడ్ ఒక మాలిక్యూలే, కానీ మనం ఆల్డిహైడ్స్ ఎన్ని తీసుకున్నాం? 1 2, ఇక్కడ ఒక 2 moles, 4 moles తీసుకున్నాం. మొత్తం ఎన్ని మోల్స్? మొత్తం ఎన్ని తీసుకున్నామమ్మా? 4 moles. ఓకేనా? 4 moles of aldehyde is converted into 4 moles of alcohol. ఓకే రైట్, అదొక పాయింట్. నెక్స్ట్ ఇంకొక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్, జాగ్రత్తగా వినాలి. ఈ 2 స్ట్రక్చర్స్ కి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి, RC≡OH, ఇక్కడ RCH2OH. ఓకేనా రైట్. ఇక్కడ కార్బన్కి అటాచ్ అయిన 2 హైడ్రోజన్స్ లో ఒక హైడ్రోజన్ ఆల్రెడీ ఇక్కడ ఉంది, అంటే ఇక్కడ ఒక ఎక్స్ట్రా హైడ్రోజన్ యాడ్ అయింది. సిమిలర్లీ ఆక్సిజన్ కి ఇక్కడ హైడ్రోజన్ లేదు, కానీ ఇక్కడ హైడ్రోజన్ యాడ్ అయింది. ఓకేనా, అంటే ఇక్కడ ఓవరాల్ గా ప్రొడక్ట్ లో 2 హైడ్రోజన్స్ యాడ్ అయినాయి. ఓకేనా, ఈ ఓవరాల్ రియాక్షన్ మొత్తం ఎవరికైనా గుర్తు లేకపోయినా ప్రాబ్లం లేదు. ఇప్పుడు చెప్పే పాయింట్ ఇంపార్టెంట్. రియాక్టెంట్ కి ప్రొడక్ట్ కి డిఫరెన్స్ ఏంటంటే 2 హైడ్రోజన్స్. ఆ 2 హైడ్రోజన్స్ ఎక్కడ యాడ్ చేసాం చూడండి, ఒక హైడ్రోజన్ ఆక్సిజన్ కి యాడ్ చేసాం, ఇంకొక హైడ్రోజన్ కార్బన్ కి యాడ్ చేసాము. అంతేనా? క్లియరా? చూడండి, కరెక్టేనా అమ్మా? నేను చెప్పిన పాయింట్ కరెక్టేనా? ఈ రెండింటికి డిఫరెన్స్ 2 హైడ్రోజన్స్. ఆ 2 హైడ్రోజన్స్ లో ఒక హైడ్రోజన్ ని ఆక్సిజన్ కి యాడ్ చేసాం. క్లియర్ కనపడుతుంది చూడండి, డబుల్ బాండ్ కాస్త OH గా కన్వర్ట్ అయింది. ఒక ఆక్సిజన్, ఒక హైడ్రోజన్ ని ఆక్సిజన్ కి యాడ్ చేసాం, సెకండ్ హైడ్రోజన్ ని కార్బన్ కి యాడ్ చేసాం. అవునా? రైట్. నా క్వశ్చన్ ఏంటంటే, ఈ ఆక్సిజన్ కి యాడ్ చేసిన హైడ్రోజన్ ఎక్కడి నుంచి వచ్చింది? లిథియం అల్యూమినియం హైడ్రైడ్ నుంచి వచ్చిందా, హైడ్రాలసిస్ నుంచి వచ్చిందా? వెరీ గుడ్. క్వశ్చన్ అర్థమైందా? ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి చూడండి. తర్వాత తీసేస్తాను ఇది. ఈ 2 హైడ్రోజన్స్ మనం యాడ్ చేసింది అంతే, సర్కిల్ చేసిన 2 హైడ్రోజన్స్ యాడ్ చేసింది. ఈ ఆక్సిజన్ కి యాడ్ చేసిన హైడ్రోజన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రమ్ వాటర్. ఈ కార్బన్ కి యాడ్ చేసిన హైడ్రోజన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రమ్ రియేజెంట్, లిథియం అల్యూమినియం
హైడ్రేట్. ఆ 2 పాయింట్స్ అర్థమైందంటే మీరు అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ అయినా సరే ఈజీగా చేయగలుగుతారు. ఈ మెకానిజం అంతా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మరి ఎందుకు చెప్పారు సార్? ఆ పాయింట్ అర్థమయ్యి మెకానిజం కావాలి కదా. ఇప్పుడు మెకానిజం ఉంది కాబట్టి మీకు కనపడుతుంది కాబట్టి ఆ పాయింట్ అర్థమైంది. ఇదంతా చెప్పలేదు అనుకోండి, ఆ 2 బట్టి కొట్టాల్సి వస్తుంది అక్కడ. ఓకేనా? చూడండి ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఈ హైడ్రోజన్ ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఫ్రమ్ LaH. ఫ్రమ్ LaH. ఈ హైడ్రోజన్ ఫ్రమ్ వాటర్. సింపుల్. ఏ రియాక్షన్ కైనా సరే, మెకానిజం ఉన్న ఏ రియాక్షన్ అయినా సరే మీరు ఇలాగే నేర్చుకోవాలి. అర్థమవుతుందా? ఇలా నేర్చుకుంటే చాలా ఈజీ అవుతుంది. ఓకేనా? మెకానిజం మొత్తం ఒకసారి ప్రాక్టీస్ చేసి, ఈ మెకానిజంలో మనం అసలు ఏం యాడ్ చేశాము, రియాక్టెంట్ నుంచి ప్రొడక్ట్కి ఏం యాడ్ అయినాయి, ఓకేనా, అవి ఎవరు సప్లై చేశారు, ఎవరు డొనేట్ చేశారు, ఇలా ఈ రూట్లో కనుక ఆలోచిస్తే మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది చాలా ఈజీగా వస్తుంది. ఓకేనా? ఇంత మెకానిజం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఓకేనా? ఇలా నేర్చుకోండి మెకానిజమ్స్ ఎప్పుడైనా సరే. పాయింట్ అర్థమైందా చూడండి. లేదు సార్ మాకు ఇంకా అర్థం కాలేదు. అనుకుంటే ఒకసారి చూడండి. ఇది ఆల్డిహైడ్, ఇది లిథియం అల్యూమినియం హైడ్రైడ్ రియేజెంట్. దీనిలో నుంచి ఏమొచ్చిందో చూడండి, H- అయాన్. ఎవరికి యాడ్ అయింది? కార్బన్కి. ఇదిగోండి, కార్బన్కి హైడ్రోజన్ యాడ్ అయింది. రైట్. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ లో చూడండి, RCH2O. ఇక్కడ వరకు ఆక్సిజన్ కి హైడ్రోజన్ లేదు, ఇక్కడ మనం యాడ్ చేసి H యాడ్ అయింది. ఎవరు ఇచ్చారు? వాటర్ లో నుంచి వచ్చింది H+. ఆ 2 స్టెప్స్ చూస్తే చాలు. ఓకేనా? రైట్. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాము వీటి మీద. కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దామమ్మా. రైట్. ఇంకెవరికి డౌట్ లేదు కదా? మెకానిజము రఫ్ చేసేస్తున్నాను ఇది. ఎవరికైనా డౌట్ ఉందా మెకానిజం ఏమైనా? రైట్. ఓకే. అభిరామ్ వచ్చావా? క్లాస్కి వచ్చావా? ఓకే ఓకే. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేదా? మెకానిజం అంతా అర్థం కాకపోయినా నో ప్రాబ్లం, ఇబ్బంది ఏం లేదు. కానీ ఈ పాయింట్ మాత్రం అర్థం అవ్వాలి కంపల్సరీగా. ఈ హైడ్రోజన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రమ్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్. ఈ హైడ్రోజన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రమ్ ఓకేనా? ఫస్ట్ స్టెప్ లోనే అర్థమైపోతుంది. కార్బన్ కి హైడ్రోజన్ వచ్చి యాడ్ అయింది, ఆక్సిజన్ కి హైడ్రోజన్ వచ్చి యాడ్ అయింది. ఎవరిచ్చారు H+ ని? వాటర్. ఈ హైడ్రోజన్ ఎవరిచ్చారు? అల్యూమినియం. ఓకేనా? కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం, ఐడియా వస్తుంది. ఓకే. రైట్. ఎవరైనా సరే మెకానిజం కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకున్నామా ఒకటి. ఓకేనా? నోట్స్ లో కూడా ఉంటుంది మెకానిజం, ఇదే మెకానిజం యాసిటీస్ గా ఉంటుంది, కాకపోతే ఈ పాయింట్ ఉండదు నోట్స్ లో, ఈ పాయింట్ రాసి ఉండదు. ఓకేనా? ఎవరైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. రైట్. నెక్స్ట్ వన్.
నెక్స్ట్ వన్ అమ్మా, CH3 C డబల్ బాండ్ O H ఎసిటాల్డిహైడ్ తీసుకున్నాం, is reacted with LiAl D4 followed by H3O plus H plus. ఓకేనా. లిథియం అల్యూమినియం హైడ్రైడ్ హైడ్రోజన్ ప్లేస్ లో డ్యూటీరియం తీసుకున్నాను. ఓకేనా. ప్రొడక్ట్ ఏమొస్తుంది, కార్బన్కి ఏం యాడ్ అవుతుందమ్మా, కార్బన్కి ఏం యాడ్ అవుతుంది, లిథియం అల్యూమినియం హైడ్రైడ్ లోంచి డ్యూటీరియం యాడ్ అవుతుంది. ఆక్సిజన్కి ఏం యాడ్ అవుతుంది, H3O ప్లస్ లో నుంచి హైడ్రోజన్ యాడ్ అవుతుంది. ప్రొడక్ట్ ఈస్ CH3 CH డ్యూటీరియం ఆక్సిజన్ హైడ్రోజన్. ఓకేనా. డ్యూటీరియం ఎక్కడి నుంచి వచ్చింది, LiAl D4 నుంచి. ఈ హైడ్రోజన్ ఫ్రమ్ వాటర్. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకో, CH3 C డబల్ బాండ్ O H ఎసిటాల్డిహైడ్ LiAl D4 D2O స్లాష్ D ప్లస్. ఏమొస్తుంది ప్రొడక్ట్, రెండు కూడా డ్యూటీరియంస్ వచ్చి యాడ్ అవుతాయి. కార్బన్ కి డ్యూటీరియం యాడ్ అవుతుంది, ఆక్సిజన్ కి డ్యూటీరియం యాడ్ అవుతుంది. CH3 CHO డ్యూటీరియం. ఓకే రైట్. నెక్స్ట్ వన్, CH3 C డబల్ బాండ్ OH LiAlH4 D2O స్లాష్ D ప్లస్. ఏమొస్తుంది ప్రొడక్ట్, ఏమొస్తుంది, వెరీ గుడ్. లిథియం అల్యూమినియం హైడ్రైడ్ లో నుంచి H వచ్చి కార్బన్ కి యాడ్ అవుతుంది, ఆక్సిజన్ కి డ్యూటీరియం యాడ్ అవుతుంది. CH3 CHODH కరెక్టేనా. ఓకేనా అమ్మా. ఆక్సిజన్కే కదా డ్యూటీరియం, ఆక్సిజన్కి డ్యూటీరియం వాటర్ లో ఉన్న H ప్లస్ వచ్చి ఆక్సిజన్కి యాడ్ అవుతుంది. ఫస్ట్ రియాక్షన్ ఆక్సిజన్కి వాటర్ లో ఉన్న H ప్లస్ వచ్చి యాడ్ అవుతుంది, కార్బన్ కి లిథియం అల్యూమినియం హైడ్రైడ్ లో ఉన్న డ్యూటీరియం వచ్చి యాడ్ అవుతుంది. ఓకేనా రైట్. ఇవన్నీ కూడా ఆల్డిహైడ్స్ లో ఇలా చేస్తారు. మరి కీటోన్స్, యాసిడ్స్, ఎస్టర్స్ వాటికి ఎలా చేయాలి సార్ రియాక్షన్, ఒకసారి అది కూడా డిస్కస్ చేద్దాం. అవి కూడా ఒకసారి 1 by 1 డిస్కస్ చేద్దాం. ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలమ్మా, ఏంటంటే అది నేను ఆల్డిహైడ్స్ కి మెకానిజం చెప్పాను. ఓకేనా. యాక్చువల్గా మీకు ఈ మెకానిజం లేదు ఐఐటీలో. ఓకే, బుక్స్ లో ఇస్తుంటాడు కానీ మెకానిజం ఉండదు. నెక్స్ట్ ఎస్టర్స్, యాసిడ్స్ వీటన్నిటికి కూడా మెకానిజమ్స్ ఏమి ఉండవు. ఓకేనా. కాకపోతే మనం ప్రొడక్ట్ ఎలా రాయాలనేది తెలుసుకోవాలి. ఒక షార్ట్ కట్ లాగా ఉంటుంది అది. ఆ ప్రొడక్ట్ ని ఎలా రాయాలో నేను చెప్తాను, నేర్పిస్తాను. ఓకేనా. మీరు అవి గుర్తుపెట్టుకోండి యాస్టీజ్ గా. మెకానిజం చెప్పలేదు ఏంటి అని చెప్పి అనుకోవద్దు, మెకానిజం ఉండదు. ఒకవేళ మెకానిజం నేను చెప్పిన ఉంటది, హైయర్ స్టడీస్ లో ఉంటది, అది చెప్పినా కానీ మీకు అర్థం కావు. మెకానిజమ్స్ కాంప్లికేటెడ్ గా ఉంటాయి. ఓకేనా. నేను చెప్పిన బోర్డు మీద చెప్పిన ఈ మెకానిజమే చిన్న మెకానిజం వాటన్నిటిలో. ఓకేనా. ఎస్టర్స్ కి, యాసిడ్స్ కి ఇలాంటివి ఒక 2 బోర్డ్స్ సరిపోతాయి. ఓకేనా. అది మీకు సిలబస్ లో ఉండదు ఐఐటికి. సో జస్ట్ అప్లికేషన్ మాత్రమే ఉంటుంది. ఓకేనా రైట్.
ప్రొడక్ట్ని ఎలా రాయాలి ఒకసారి నేను చెప్తాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఓకేనా? లేదు సార్ మాకు కావాల్సిందే మెకానిజము, మేము నేర్చుకోవాల్సిందే, మీరు ఇంత చెప్పినా నేను వినము అనుకున్న వాళ్ళకి మీరు స్టడీ అవర్ టైంలో ఫోన్ చేయండి. ఓకేనా? ఆ మెకానిజమ్స్ వరకు నేను పర్సనల్గా మీకు పెడతాను, మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. ఫస్ట్ ఆల్డిహైడ్ ఆల్రెడీ రాసాం మనం ఇప్పుడే. C డబల్ బాండ్ O H ఆల్డిహైడ్. సింపుల్ గా ఇలా రాద్దాం. LaH/H+, షార్ట్ కట్ రాశాను. LaH+H+, లిథియం అల్యూమినియం హైడ్రైడ్ హైడ్రాలసిస్. ఓకేనా? రైట్. మెకానిజం ఎవరికైనా సరే డౌట్ గా ఉండి ప్రొడక్ట్ సరిగ్గా రాయలేని వాళ్ళు ఇప్పుడు నేను చెప్పే మెథడ్ ఫాలో అవ్వండి, ఈజీగా ఉంటుంది. C డబల్ బాండ్ O H. ఓకే, రైట్. ఇక్కడ ప్రొడక్ట్ ఇది ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ అమ్మ. ఈ ఫంక్షనల్ గ్రూప్ ఏంటి? ఆల్డిహైడ్. ఆక్సిజన్ ఫంక్షనల్ గ్రూప్స్ ని లిథియం అల్యూమినియం హైడ్రైడ్ ఆల్కహాల్స్ గా కన్వర్ట్ చేస్తుంది. ఎలా కన్వర్ట్ చేస్తుంది? ఆల్కహాల్స్. మనం ఫస్ట్ చెప్పుకున్న పాయింట్ అదే కదా, ఆల్డిహైడ్స్ ని ఆల్కహాల్స్ గా కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా? రైట్. ఫస్ట్ ఇచ్చిన రింగ్ రాద్దాం. సైక్లో హెక్సేన్. ఓకే, కొంచెం చిన్న స్ట్రక్చర్స్ రాద్దాము. C డబల్ బాండ్ O H. LaH followed by H+. ఫస్ట్ ఇచ్చిన రింగ్ రాద్దాం. సైక్లో హెక్సేన్. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? ఓన్లీ 1 కార్బన్. ఆల్డిహైడ్ లో ఓన్లీ 1 కార్బన్. ఆ 1 కార్బన్ రాశాక ఆల్డిహైడ్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ ఏం చేస్తుందమ్మా? ఆల్కహాల్ చేస్తుంది. ఆల్కహాల్ అంటే ఫంక్షనల్ గ్రూప్ ఏంటి? OH. అంటే ఈ కార్బన్ కి OH గ్రూప్ రాయాలి మనం. ఓకేనా? OH గ్రూప్ రాసేసాం. కార్బన్ జనరల్ గా ఎన్ని బాండ్స్ చేస్తుంది? 4 బాండ్స్. ఇక్కడ ఎన్ని బాండ్స్ చేసిందో చూడండి, 2 బాండ్స్. అంటే రిమైనింగ్ 2 బాండ్స్ ఏముంటాయి? రిడక్షన్ కాబట్టి 2 హైడ్రోజన్స్. సింపుల్. మెకానిజంతో కూడా మీకు అవసరం లేదు. CH2OH. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సైక్లోహెక్సేన్ CH2 C డబల్ బాండ్ O H ఆల్డిహైడ్. LaH followed by H+. ఇది ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ అమ్మ. అంటే ఈ కార్బన్ ఏం చేయదు, రియేజెంట్ యాస్టీస్ గా రాశాడు. సైక్లోహెక్సేన్ CH2. ఈ ఆల్డిహైడ్ లో ఈ కార్బన్ కి OH గ్రూప్ ఉంటుంది, ఆల్కహాల్ గా చేస్తుంది కదా, C. ఓకే, OH. ఎన్ని బాండ్స్ చేసిందమ్మా కార్బను? 2 బాండ్స్ చేసింది. అంటే రిమైనింగ్ 2 బాండ్స్ ఏముంటాయి? హైడ్రోజన్స్. అంటే దీన్ని ఇలా రాయొచ్చా చూడండి, CH2 OH. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ కీటోన్ తీసుకుందాం. C డబల్ బాండ్ O R కీటోన్. లిథియం అల్యూమినియం హైడ్రైడ్ తో రియాక్షన్ చేస్తాం. LaH followed by H+. కీటోన్. ఈ కార్బన్ కి OH గ్రూప్ అటాచ్ చేయాలి. సైక్లోహెక్సేన్ కార్బన్. ఆల్రెడీ కార్బన్ కి R గ్రూప్ ఉంది కదా, R. OH గ్రూప్ అటాచ్ చేయాలి కదా, OH. ఎన్ని బాండ్స్ చేసింది? 1 2 3. 4th బాండ్ ఏముంటది? హైడ్రోజన్. రిడక్షన్ కదా, హైడ్రోజన్.
CHOH. Okay, for example, cyclohexane C double bond O CH3. ఇది కూడా కీటోనే. కీటోనే కదమ్మా. ఎలా రాయాలి ప్రొడక్ట్, ఎలా రాయాలి? LaH/H+. ఓకే, ఈ C డబల్ బాండ్ O ఉంది కదా గ్రూపు, ఈ కార్బన్ కి OH గ్రూప్ ని యాడ్ చేయాలి. అంటే సైక్లోహెక్సేన్ కార్బన్, ఈ కార్బన్ కి CH3 ఉంది కదా, CH3 OH గ్రూప్ ని అటాచ్ చేయాలి కదా, OH. రైట్, ఎన్ని బాండ్స్ ఉన్నాయి? 1 2 3, అంటే ఫోర్త్ బాండ్ హైడ్రోజన్, CHOH. ఓకేనా అమ్మా? అర్థమవుతుంది ఎలా రాస్తున్నాను? ప్రొడక్ట్స్ ఎలా రాస్తున్నాను అర్థమవుతుందా? రైట్, ఇలాగే నేర్చుకోండి. ఇలా నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది మీకు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్డిహైడ్ కీటోన్ తీసుకున్నాం, ఈసారి యాసిడ్ తీసుకున్నాం. యాసిడ్స్ ఎలా చేయాలి? COOH, కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకున్నాం. ఓకేనమ్మా? కార్బాక్సిలిక్ యాసిడ్ ఎలా రాయాలి? కార్బాక్సిలిక్ యాసిడ్ లో మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఆల్రెడీ కార్బన్ కి OH గ్రూప్ ఉంది. ఓకేనా? ఆల్కహాలిక్ అంటే OH గ్రూప్ ఉంది. ఓకే, ఈ C డబల్ బాండ్ గ్రూప్ కాస్త CH2 గా కన్వర్ట్ అవుతుంది. ప్రొడక్ట్ చూడండి, LaH/H+, కార్బన్, ఓకే, OH. జనరల్ ప్రాసెస్, కార్బన్ OH గ్రూప్ రాయాలి కదా, రాసేసాం. 2 బాండ్స్ వేసింది. రిమైనింగ్ 2 బాండ్స్ ఏముంటాయి? హైడ్రోజన్స్, CH2. సింపుల్. ఓకేనా? లేదు సార్ మాకు మెకానిజం కావాలన్నారు అనుకోండి, ఆ మెకానిజము మొత్తం రాసినా సరే ఫైనల్ గా మీకు తెలిసే పాయింట్ అది, 2 హైడ్రోజన్స్ యాడ్ అవుతాయి C డబుల్ బాండ్ దగ్గర. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ సైక్లోహెక్సేన్ CH2 COOH. COOH ఈ యాసిడ్ గ్రూప్ దగ్గర రియాక్షన్ చేస్తుంది లిథియం అల్యూమినియం హైడ్రైడ్. ఎలా రాయాలమ్మా? LaH/H+, ఓకే, సైక్లోహెక్సేన్ CH2, ఆల్రెడీ OH గ్రూప్ ఉంది, యాస్టిజ్ అలాగే రాసేద్దాం, కార్బన్ OH. ఎన్ని బాండ్స్ చేసిందమ్మా? 2 బాండ్స్. అంటే రిమైనింగ్ 2 బాండ్స్ ఏముంటాయి? హైడ్రోజన్స్. అంటే ఇలా రాయొచ్చా చూడండి, CH2 OH, CH2 OH. ఫర్ ఎగ్జాంపుల్ యాసిడ్ హ్యాలైడ్ ఇచ్చాడు, యాసిడ్ హ్యాలైడ్ C డబల్ బాండ్ O Cl, యాసిడ్ హ్యాలైడ్స్ ఇచ్చాడు. సేమ్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ తో రియాక్షన్ చేస్తాం, LaH/H+. ఓకే, ఏం చేయాలమ్మా? ఈ గ్రూప్ దగ్గరేగా రియాక్షన్ జరిగేది. కార్బన్ కార్బన్కి ఏముండాలి? OH గ్రూప్.
OH 2 బాండ్స్ చేసి, అవునా? రిమైనింగ్ 2 బాండ్స్ ఏముంటాయి? సారీ అమ్మా, రిమైనింగ్ 2 బాండ్స్ ఏముంటాయి? హైడ్రోజన్స్ CH2. చూడండి ఎంత ఈజీగా ఉన్నాయి. ఓకేనా? ఈ క్లోరిన్ ఏమవుతుంది సార్? లిథియం అల్యూమినియం హైడ్రైడ్ తీసుకొని వెళ్ళిపోతుంది. ఓకేనా? లిథియము Cl కలిసి LiCl గా ఫార్మేషన్ జరుగుతుంది. అవి నేను ఎగ్జామ్లో ఏం అడగడు. క్లోరిన్ ఏమవుతుంది, ఓకేనా, కార్బన్ ఏమవుతుంది, అలాంటి ఏం అడగడు. యాసిడ్ హ్యాలైడ్ ఇలా ఇస్తాడు స్ట్రక్చరు, ప్రొడక్ట్ ఏమొస్తుందని అడుగుతాడు. ఓకేనా? ఇది రాయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సైక్లోహెక్సేన్ CH2 C double bond O Cl LAH lithium aluminum hydride H plus. ఈ గ్రూప్ దగ్గర రియాక్షన్ జరిగేది అంటే ఇక్కడ రియాక్ట్ అవ్వదుగా, ఇక్కడ CH2 అలాగే ఉంటుంది. సైక్లోహెక్సేన్ CH2 కార్బన్, ఈ కార్బన్ కి ఏ గ్రూప్ యాడ్ అవుతుంది? OH. ఎన్ని బాండ్స్ చేసిందమ్మా కార్బన్? 2 బాండ్స్. రిమైనింగ్ 2 బాండ్స్ ఏముంటాయి? హైడ్రోజన్స్. ఇలా రాయొచ్చా? CH2 OH. చూడండి, ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేయండి. ఎగ్జాంపుల్స్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఓకేనా ఏమా? అన్నిటికీ ఇలాగే వస్తుంది ప్రాసెస్ మొత్తం. ఓకే, అంటే మనం ఆల్డిహైడ్స్, కీటోన్స్, యాసిడ్స్, యాసిడ్ హ్యాలైడ్స్ వరకు డిస్కస్ చేసాం. ఇంకా ఎస్టర్స్ ఉన్నాయి. ఎస్టర్స్, ఎన్హైడ్రైడ్స్, నైట్రోజన్ గ్రూప్స్, అమైన్స్ కూడా ఉన్నాయి. ఓకేనా? రైట్, నెక్స్ట్ వన్ ఎస్టర్ తీసుకుందాం. ఎస్టర్ స్క్రీన్ షాట్ తీసుకున్నారమ్మా? ఇవి స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా. నోట్స్ లో ఉండవు ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా నోట్స్ లో ఉండవు, కొన్నే ఉంటాయి. స్క్రీన్ షాట్ తీసుకోండి, యూజ్ అవుతాయి. ఓకేనా? రైట్. ఎస్టర్స్ తీసుకున్నాము. ఎస్టర్స్ C double bond O CH3 ester. LAH lithium aluminum hydride followed by H plus. ఎస్టర్స్ కి ఎలా చేయాలి సార్? ఎస్టర్స్ కి ప్రొడక్ట్ ఎలా రాయాలి? జాగ్రత్తగా వినాలి మీరు. ఎస్టర్స్ కి ఇక్కడ 2 పార్ట్స్ ఉంటాయి. ఓకేనా? సేమ్ ప్రీవియస్ లాగే. ఓకేనా? సేమ్ ప్రీవియస్ లాగే చేయాలి, నో ప్రాబ్లం. కాకపోతే కొంచెం ఇక్కడ డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ ఎస్టర్ కి రైట్ పార్ట్, లెఫ్ట్ పార్ట్ 2 పార్ట్స్ ఉన్నాయి. ఇదంతా కూడా
లెఫ్ట్ రైట్ పార్ట్, నాకు రైట్ పార్ట్, ఇదంతా కూడా రైట్ పార్ట్, ఇదంతా కూడా లెఫ్ట్ పార్ట్, మొత్తం ఇదంతానేమో రైట్ పార్ట్, ఇది లెఫ్ట్ పార్ట్. ఓకేనా? ఫస్ట్ ఈ రైట్ పార్ట్ని CH3OH గా రాసుకోవాలి. CH3OH ప్లస్ అంటే ఆక్సిజన్కి H ప్లస్ యాడ్ అవుతుంది, CH3OH. ఈ లెఫ్ట్ పార్ట్ని సేమ్ ప్రీవియస్ లాగా CH2OH గా కన్వర్ట్ చేసుకోవడం. సైక్లోహెక్సేన్ కార్బన్ OH 2 బాండ్స్ చేసింది కదా, రిమైనింగ్ 2 బాండ్స్ హైడ్రోజన్స్ ఉంటాయి, CH2OH. చూడండి, ఇది ఒక్కటే డిఫరెన్స్. రైట్ పార్ట్ని ఆల్కహాల్ గా రాసుకోవాలి, లెఫ్ట్ పార్ట్ని ఆల్కహాల్స్ గా రాసుకోవాలి. అంటే 2 ఆల్కహాల్స్ వస్తాయి ఇక్కడ. ఎస్టర్ లో 2 ఆల్కహాల్స్ ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ CH3 C double bond O OCH3 ఎస్టర్, LAH/H ప్లస్, LAH/H ప్లస్. 2 పార్ట్స్ చేసుకున్నాం, రైట్ పార్ట్, లెఫ్ట్ పార్ట్. రైట్ పార్ట్ ఎలా రాయాలమ్మా? CH3OH ప్లస్ లెఫ్ట్ పార్ట్ CH3, ఈ గ్రూప్ కూడా ఆల్కహాల్ అవుతుంది కదా, CH3C, ఈ కార్బన్ కి OH యాడ్ అవుతుంది, CH3C. OH అంటే 2 బాండ్స్ ఏగా చేసింది, రిమైనింగ్ 2 బాండ్స్ ఏముంటాయి? హైడ్రోజన్స్. ఇలా రాయొచ్చా? CH2OH. ఓకే, రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకో. C double bond O O 3 మెంబర్డ్ రింగ్, 6 మెంబర్డ్ రింగ్. 2 పార్ట్స్ చేసుకున్నాం ఎస్టర్. రైట్ పార్ట్ ని ఆల్కహాల్ గా రాసుకోవాలి. దీనికి H యాడ్ చేయడమే కదా, H ప్లస్, LAH/H ప్లస్ OH ప్లస్ రైట్ పార్ట్ ఆల్కహాల్ C6H5 C. కార్బన్ కు OH యాడ్ చేయాలి కదమ్మా, OH. ఓకే, ఎన్ని బాండ్స్ చేసింది? 2 బాండ్స్. రిమైనింగ్ 2 బాండ్స్ ఏముంటాయి? హైడ్రోజన్స్, CH2OH. ఓకేనా అమ్మా? అర్థమైందా ఎస్టర్? ఓకే, రైట్. నెక్స్ట్ ఎనహైడ్రైడ్ చూద్దాం. ఎనహైడ్రైడ్స్ కొంచెం స్పెషల్ గా ఉంటాయి. CH3 C double bond O C double bond O CH3 ఎనహైడ్రైడ్. ఇవి ఎనహైడ్రైడ్స్. ఎనహైడ్రైడ్స్ కూడా మనం లిథియం అల్యూమినియం హైడ్రైడ్ తో రియాక్షన్ చేస్తే H ప్లస్. ఇక్కడ ఎలా రాయాలో చూడండి. కరెక్ట్, ఈ రెండు కూడా సేమ్ పార్ట్స్. అవునా? రెండు కూడా సేమ్ పార్ట్స్. దీనిలో ఫస్ట్ ఒకటి యాసిడ్, ఒకటి ఆల్కహాల్ అవుతుంది అన్న. ఒకటి యాసిడ్, ఒకటి ఆల్కహాల్ అవుతుంది. ఏది యాసిడ్ అవుతుంది సార్, ఏది ఆల్కహాల్ అవుతుంది?
ఓకేనా? ఆ క్వశ్చన్ పక్కన పెట్టేసింది. ఫస్ట్ రెండు సేమే కదా, డిఫరెంట్ కేసు సపరేట్ గా డిస్కస్ చేద్దాం. రెండు సేమే కదా. ఫస్ట్ దీన్ని ఆల్కహాల్ గా రాద్దాం. CH3 C డబల్ బాండ్ O C. ఈ పాటని ఆల్కహాల్ రాద్దాం, ఈ పాటని యాసిడ్ రాద్దాం. ఈ పాటని యాసిడ్ రాద్దాం. CH3C. ఆల్కహాల్ అంటే OH ఉండాలి కదా. CH2OH ప్లస్ ఈ పాటని యాసిడ్ రాద్దాం. CH3 ఓకే C డబల్ బాండ్ O OH యాసిడ్. ఓకే, రియాక్షన్ అయిపోయిందా సార్? అవ్వలేదు. ఈ యాసిడ్ మళ్ళా ఫర్దర్ గా LAH తో రియాక్షన్ చేసి కరస్పాండింగ్ ఆల్కహాల్ CH3 CH2OH మరలా అది కూడా ఆల్కహాల్ అయింది చూడండి. ఓకేనా? రేపు మీరు ఎగ్జామ్ లో సార్ ఇక్కడేమో డిఫరెంట్, రెండు బోత్ సైడ్స్ సేమ్ కాబట్టి ఇలా రాశారు మీరు ప్రొడక్ట్. ఒకవేళ డిఫరెంట్ ఇస్తే ఎలా రాయాలి? మీరు డిఫరెంట్ తీసుకున్నా కానీ ఆల్కహాలే వస్తుంది. రెండు కూడా ఆల్కహాల్సే వస్తాయి ఫైనల్ గా. అర్థమవుతుందా? లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ డిఫరెంట్ తీసుకున్నా సరే ఫైనల్ గా ఆల్కహాలే వస్తుంది. దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. రెండు కూడా ఆల్కహాల్స్ రాసుకోవచ్చు డైరెక్ట్ గా. CH3CH2OH CH3CH2OH రాసేసుకోవచ్చు. ఓకేనా? చూడండి ఒకసారి ఆ పాయింట్. ఒక నిమిషమా, ఒకసారి అవి చూస్తా ఉండండి ఎగ్జాంపుల్స్. 1 minute. ఓకే, రైట్. ఎనహైడ్రేట్ చూడమ్మా. ఎనహైడ్రేట్ లో ఇంకెవరికైనా డౌట్ ఉండొచ్చు, ఇంకొక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాము. ఓకే, ఈరోజు క్లాసు ఒక 3-4 minutes కంటిన్యూ చేస్తానమ్మా. తర్వాత క్లాస్ ఆఫ్ చేస్తాను, స్టాప్ అయిపోతుంది. కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉంది ఇక్కడ. ఓకేనా? రేపటి క్లాస్లో 1 hour 15 minutes కంటిన్యూ చేస్తాను క్లాసు. ఓకే, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. రైట్, వీటి మీద లిథియం అల్యూమినియం హైడ్రైడ్ మీద క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఈరోజు అసైన్మెంట్ ఆల్రెడీ ఉంది లిథియం అల్యూమినియం హైడ్రైడ్ మీద.
సరే ప్రాక్టీస్ చేయండి అది కూడా. సి డబల్ బాండ్ ఓ ఓ సి డబల్ బాండ్ ఓ సిహెచ్ ఎనహైడ్రైడ్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ తో రియాక్షన్ చేస్తాం. ఇక్కడ బోత్ సైడ్స్ డిఫరెంట్. ఓకేనా, ఫస్ట్ ఏదో ఒకటి మీ ఇష్టం, ఇది ఆల్కహాల్ రాద్దాం. CH3 CH2 CH2 OH ప్లస్ ఇది యాసిడ్ రాద్దాం. CH3 CO OH. యాసిడ్ మళ్ళీ ఫర్దర్ గా ఏం చేస్తుంది, లిథియం అల్యూమినియం హైడ్రైడ్ రియాక్షన్ చేసి ఆల్కహాల్ ఫామ్ చేస్తుంది. ఓకేనా, ఒకవేళ మీరు ఇది యాసిడ్ తీసుకున్నారనుకోండి, తర్వాతనే ఇది ఆల్కహాల్ అవుతుంది. ఇది యాసిడ్ తీసుకుంటే ఇది ఆల్కహాల్ అవుతుంది. ఓకేనా, కాబట్టి దీని గురించి మీరు ఎక్కువ ఆలోచించద్దు. ఓకే, ఏది యాసిడ్ తీసుకున్నా ఏది ఆల్కహాల్, సారీ, మీరు ఏ పార్ట్ యాసిడ్ తీసుకున్నా అది మళ్ళీ ఫర్దర్ గా ఆల్కహాలే అవుతుంది. బోత్ సైడ్స్ ఆల్కహాలే వస్తుంది. ఓకేనా, సో అసలు ఈ స్టెప్ రాయాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్ గా ఇంతవరకు ఒక ఆల్కహాల్, ఇది ఒక ఆల్కహాల్ గా రాసేసుకోవచ్చు. ఓకేనా, రైట్. ఆల్డిహైడ్స్, కీటోన్స్, యాసిడ్స్, ఎస్టర్స్, ఓకే, నెక్స్ట్ ఎనహైడ్రైడ్స్. ఈ 5 అప్లికేషన్స్ ఈ రోజు క్లాస్ లో మనం డిస్కస్ చేసాము. ఇవన్నీ కూడా చూసుకోండి ఒకసారి. వీటి మీద క్వశ్చన్స్ చేయండి. ఈ రోజు అసైన్మెంట్ ఇస్తాను. ఈథర్స్ ఇక్కడ చెప్పడం, ఈథర్స్ నేను మనకి నెక్స్ట్ వీక్ టాపిక్ ఈథర్స్ అంటే, సారీ 2 వీక్స్ తర్వాత ఈథర్ వస్తుంది, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎపాక్సైడ్స్ అనేవి. ఓకేనా, ఇంతవరకు చూసుకోండి. రేపటి క్లాస్ లో రిమైనింగ్ పార్ట్ నైట్రోజన్ ఫంక్షనల్ గ్రూప్స్, NaBH4 డైబాల్ H, అవి రేపు క్లాస్ లో డిస్కస్ చేస్తాం. ఓకేనా, ఈ రోజు మాత్రం కొంచెం మెకానిజం ప్రాక్టీస్ చేయండి, అలాగే బిట్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, రైట్.